విజయవాడ రైల్వే స్టేషన్ కు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధికి సహాయం అందించనుంది. అమృత్ భారత్ స్టేషన్లకు మించి బెజవాడ స్టేషన్ కు అభివృద్ధి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు మహర్దశ పట్టనుంది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి సమాంతరంగా పీపీపీ మోడల్లో రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్రం విడుదల చేసిన 661 కోట్ల రూపాయల నిధులతో పనులను స్టార్ట్ చేశారు. అమరావతికి అతి సమీపంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ ను మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు పట్టాలెక్కాయి. విజయవాడ రైల్వే స్టేషన్ లో విమానాశ్రయం తరహా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా స్టేషన్ ను రూపుదిద్దనున్నారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు నీతి ఆయోగ్ సైతం ఆమోదం తెలిపింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టుతో స్టేషన్ రూపురేఖలు మొత్తం మారిపోనున్నాయి. ప్లాట్ఫామ్ల సంఖ్య పెరగడంతో పాటు లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 1,00,000 నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే 30 ఏళ్లలో 2061 నాటికి 4 నుంచి 5 లక్షల మందికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఈ స్టేషన్ ను తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం వైపు మాత్రమే అభివృద్ధి పనులు సాగుతున్నాయి. త్వరలోనే పశ్చిమ వైపునకు రైల్వే స్టేషన్ ను విస్తరించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం 84,000 చదరపు మీటర్లు ఉంటుంది. అభివృద్ధి పనుల్లో భాగంగా 1 టౌన్ వైపు 2, 3 అదనపు ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆర్ఈ కాలనీలో ఉన్న రైల్వే క్వార్టర్స్ ను తొలగించి ఆ స్థలాన్ని సైతం అభివృద్ధికి వినియోగించనున్నారు. లిఫ్టుల సంఖ్య 20 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎస్కలేటర్లు 15కు పెరగనున్నాయి. 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇందుకు గాను సుమారు 660 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రాజెక్టులు పనుల పురోగతిపై రైల్వే డిఆర్ఎం, ఇతర అధికారులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన సహకారం, అవసరమైన అనుమతుల గురించి ఆరా తీశారు. విజయవాడ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అడ్డంకిగా మారిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ పనులు వెంటనే పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. పనుల్లో కాలయాపన జరగకుండా ప్రాధాన్య క్రమంలో నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరంలోని పలు సమస్యలపై డిఆర్ఎంతో చర్చించామని, ఆర్ఓబీలు, ఆర్యూబీలు, ఇతర పనులకు సంబంధించి తమ సూచనలు తెలిపామన్నారు కేశినేని శివనాథ్. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలని పార్లమెంట్లో తాము ప్రస్తావించగానే రైల్వే మంత్రి ప్రాసెస్ స్టార్ట్ చేశారని కేశినేని శివనాథ్ వెల్లడించారు. నీతి ఆయోగ్ నుంచి అప్రూవల్ వచ్చిందని, ప్రీ బిడ్ మీటింగ్స్ పూర్తయ్యాయని తెలిపారు. దేశంలోనే బిజీగా ఉండే అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్ ను మోడర్న్ గా తీర్చిదిద్దుతామన్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు మించి సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు అతి త్వరలోనే అమృత్ భారత్ లో అభివృద్ధి చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ ను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని శుభవార్త చెప్పారు. గుణదల రైల్వే స్టేషన్ సైతం అమృత్ భారత్ కింద అభివృద్ధి జరుగుతోందన్నారు. ఎప్పటి నుంచో కోరికైన ఆర్యూబీ అతి త్వరలో ముందుకు రాబోతుంది. వీటన్నిటికీ తోడు విజయవాడ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి రైల్వే మంత్రి గారు మేము పార్లమెంట్లో ప్రస్తావించగానే వారు దాన్ని ప్రాసెస్ చేశారు. నీతి ఆయోగ్ నుంచి కూడా పాస్ అయ్యి వచ్చింది. దానికి ప్రీ బిడ్ మీటింగ్స్ కూడా జరిగినాయి. కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. మార్చి 31 కల్లా అది బిడ్డింగ్ క్లోజ్ అయ్యి త్వరలో అత్యాధిక సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ భారతదేశంలోనే ఒక బిజియెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజేషన్ జరిగి భారత రైల్వే స్టేషన్లు ఏ విధంగా ఉన్నాయో దాన్ని మించిన అందంగా మొట్టమొదటిసారిగా ఇండియాలోనే పీపీపీ మోడల్లో ఒక విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది.
ప్రయాణికులకు మెరుగైన సేవలు సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని అధికారులు అంటున్నారు. స్టేషన్లు విశాలంగా ఆధునికంగా మారతాయన్నారు. కొత్త తరహా సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతి కలిగించేలా స్టేషన్ రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.